హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మనందరికీ తెలుసు ఓజీ అనేటువంటి సినిమా ఎలాంటి కిక్ ఇచ్చిందో, పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఫ్యాన్కి కూడా ఆకలి తీర్చినటువంటి సినిమా అని చెప్పాలి. మొదటి రోజు ఆ ఓజీ అనేటువంటి టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి సినిమా ఇప్పటి వరకు ఆ ప్రకంపన లాగల. థియేటర్లో తగలడిపోవడం అంటే ఏంటో అసలు ఒక రేంజ్ వైపు అంతా కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యానిజం అంతా కూడా ఓజీ సినిమాకి కనిపించింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో ఆ ఓజీలో అక్కడక్కడ అలా పవన్ కళ్యాణ్ గారిని చూపించి నిజంగా మెప్పించడం కాదు, ఫిదా అయిపోయేలా చేశాడు సుజిత్ అని చెప్పాలి. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్గా ఓజీ 2 ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని సినిమాల్లో చూసినా ఓజీలో చూసినంత కిక్ మాత్రం ఎక్కడ రాల. ఆ ఓజీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు రాబోతుంది, దానికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు, పార్ట్ 2 ఉంటుందని అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. దానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేజ్ నుంచి అయితే వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదిగోండి, ఓజీకి సంబంధించి యాజ్ పర్ ప్రామిస్డ్ హీ విల్ ద టైమింగ్ అని చెప్పి సుజిత్కి సంబంధించి తను ఎక్కడో అబ్రాడ్లో ఉన్నాడు, రాగానే ఈ సినిమాకి సంబంధించి డిస్కషన్ చేస్తాము అని చెప్పారు. అలాగే వెంటనే సుజిత్ కూడా దీనికి రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తగలెట్టేద్దాం, ఇంకా సిద్ధంగా ఉండండి అని చెప్పి. అలాగే అర్జున్ దాస్ తను కూడా బ్లాస్ట్లు పెట్టినట్టుగా తను కూడా దీన్ని రీట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో మొత్తానికైతే ఒక మంచి వైబ్ మళ్ళీ కనిపించబోతుంది. ఈ సంవత్సరం అయితే ఉండకపోవచ్చు, బట్ నెక్స్ట్ ఇయర్కి మాత్రం చాలా బలంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి ఒక సినిమా తీస్తే చాలు, అభిమానులకి పండగ అంటే ఎలా ఉంటుందో ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే పండగ. అలాంటిదే మళ్ళీ ఈసారి ఓజీతో మరొకసారి రాబోతున్నాడు. సుజిత్ కూడా దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అబ్రాడ్ అంటే జపాన్ వెళ్ళారని కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి. జపాన్లోనే ఎక్కువ ఈ పార్ట్ 2కి సంబంధించినటువంటి సన్నివేశాలన్నీ కూడా అక్కడే చిత్రీకరించబోతున్నారు. ముఖ్యంగా జపాన్కి ఇండియాకి ఉన్నటువంటి ఆ సంబంధాలు ఏంటి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన క్యారెక్టర్కి అలాగే సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టర్కి ఆ లింకప్స్ ఎలా కలుగుతాయి, ఆయన సుభాష్ చంద్రబోస్ గారు జపాన్లో ఎందుకు ఉన్నారు, ఈయన అదే టైంకి అక్కడ ఏం చేశారు, మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి కావచ్చు, జపనీస్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా మనం అక్కడక్కడ ఓజీలో టచ్ చేసి చూపించారు. అంతేకాదు సాహో సినిమాకి కూడా దాంట్లో కొంత లింకప్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇవన్నిటికీ మనం పార్ట్ 2లోనే అసలు కథ ఉంది అనేది మనకు అర్థమైంది. బట్ ఆ సినిమాని ఎప్పుడు ఏం చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని సుజిత్ గారు చెప్పినటువంటి దానికంటే ఆయన ఏదైతే ఓజీలో చూసామో దానికి 100 రెట్లు ఎక్కువగా ఈ సినిమాలో ఉంటుంది. అసలు కథ అంతా కూడా పార్ట్ 2లోనే ఉంది. అసలు ట్విస్ట్లు కావచ్చు, అసలు స్టోరీ, పవన్ కళ్యాణ్ గారిని చూపించే విధానం, ఇవన్నీ కూడా పార్ట్ 2లోనే చాలా వరకు పెట్టుకున్నాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అలాంటి ఒక కిక్ ఇచ్చే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే, థియేటర్లో తగలపడిపోతేరా నాయన అనుకునేటువంటి రేంజ్ ఇచ్చే ఆ ఓజీ 2 మనకి త్వరలోనే రాబోతుంది. దసరాకి ఈ సినిమాకి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా, షూటింగ్ స్టార్ట్ చేయడానికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఏ సినిమా ప్రజెంట్ అయితే ఆయన షూటింగ్ ఒప్పుకున్నదైతే లేదు. బట్ ఈలోపు ఓజీ 2 కూడా ఆయన కథ సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద అది చేస్తున్నట్టుగా మనకైతే అనిపిస్తూ ఉంది. మరి దానికి తగ్గట్టుగా తమన్ గారు కూడా ఆల్రెడీ ఓజీ 2 అయితే వేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇంకా మన మ్యూజిక్, ఆ వైబు, ఆ పోస్టర్లు, ఇంకా అసలు దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే సుజిత్ కూడా ప్యారడైజ్ సినిమా అయ్యే వరకు నాని గారితో డైరెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆయన కూడా ఓజీ 2 మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.